మావా, మనీని ఎఫ్‌డిలో ఉంచితే బెటరా? ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటరా? అది నువ్వు ఆ మనీని ఏ పర్పస్‌కి యూజ్ చేయాలనుకుంటున్నావో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకలా? ఇది చూడు, నీ దగ్గర ఒక 10,000 ఉంటే అది ఎఫ్‌డిలో వేసినా, ఇన్వెస్ట్‌మెంట్ చేసినా 2 ఇయర్స్‌లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కానీ 10 ఇయర్స్, 20 ఇయర్స్ పెరిగే కొద్దీ ఆ గ్యాప్ ఎక్కువవుతుంది. కాబట్టి ఎఫ్‌డిస్ ఉన్నది నీకు షార్ట్ టర్మ్‌లో లైక్ 3 ఇయర్స్ లోపు నువ్వు ఖర్చు పెట్టాలనుకునే మనీ కోసం. అంతేగాని 10 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత యూజ్ చేయాలనుకునే మనీని నువ్వు ఎఫ్‌డిలో వేయడం వల్ల నీకు వెల్త్ క్రియేషన్ జరగదు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా నీకు లాంగ్ టర్మ్‌లో వెల్త్ జనరేట్ చేయడానికి బెస్ట్ వే. అంతేగాని నీ దగ్గర ఉన్న మనీ 3 ఇయర్స్‌లో యూజ్ చేయాలి. ఈలోపు ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ప్రాఫిట్స్ తీసేయాలనుకున్నా కూడా నీకు పెద్ద తేడా ఏముండదు. కాబట్టి నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఎఫ్‌డి ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది ఒక్కటి బెస్ట్ అని ఉండదు. వాటి పర్పస్‌ని అర్థం చేసుకొని రెండిటిని కలిపి మన అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకున్న వాడే బెస్ట్. అలా కాకుండా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఎఫ్‌డిలో దాచుకునే వాళ్ళు, లేదా షార్ట్ టర్మ్ అవసరాలకి మనీ ఉంటే దాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టేసి ఎక్కువ ప్రాఫిట్స్ తీసేయాలనుకునే వాళ్ళు ఇద్దరూ రాంగే. అర్థమైంది మామ. ఈ తప్పు చేస్తున్న మా ఫ్రెండ్స్‌కి కూడా ఈ రీల్‌ని ఇప్పుడే షేర్ చేస్తాను.